నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంగమన తరపున మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. పశ్చాత్తాపంతో పరివర్తన చెందడము అంటే చెడుతనమును విడిచిపెట్టుట. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు సంపూర్ణ విధేయత కలిగి జీవించాలి. తమ దృష్టిలో తామే జ్ఞానవంతులం అనుకుంటూ దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తారు. వారిలో ఉన్నటువంటి అహంకారమే సత్యమునకు వారిని దూరం చేసి అజ్ఞానంలో బంధించి ఉంచుతుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని పట్ల భక్తిపూర్వకమైన భయము, గౌరవము, ప్రేమ, నమ్మకము కలిగి ఉండుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఆ విధంగా భయభక్తులు కలిగి ఉండుట వలన జ్ఞానాన్ని పొందుకుంటాం. ఈ జ్ఞానం మన మనోనేత్రములను తెరిపించి మంచి చెడ్డలను యోచించుకునే శక్తిని ఇస్తుంది. తద్వారా చెడుతనమును విడిచిపెట్టుట అనేది చాలా సులువైన పనిగా ఉంటుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం ద్వారా కార్యరూపంలోనికి వచ్చే సత్క్రియలను సూచిస్తున్నాయి. అట్టి విశ్వాసపు క్రియలు ఉన్నప్పుడు గతకాలపు దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. దాని ఫలితంగా ఆ వ్యక్తి భావి కాలంలో చెడుతనము నుండి తొలగిపోయేలా చేస్తుంది. 34వ సంకీర్తన 11-14 వచనాలలో దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల భయంతో కూడిన గౌరవం, దేవుని మహత్యాన్ని, గొప్పతనాన్ని, అధికారాన్ని గుర్తించి ఆయనకి వ్యతిరేకంగా దేన్నైనా చేయుటకు భయపడడం, నాలుకను కాపాడుకోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఈ విధంగా జీవించేవారు చెడ్డ క్రియలు, చెడుతనంలో నిండిన తలంపులను గుర్తించి వాటికి లొంగరు. చెయ్యవలసిన మంచి లేదా మేలు చేయకపోవడం కూడా పాపంతో సమానం. కనుక చేయగల ఏ పని అయినా శక్తి వంచన లేకుండా చేయాలి. అందరితో ప్రేమ, శాంతి, సమాధానాలను కలిగి ఉండేవారంగా జీవించగలిగితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లే. ఆమేన్.